గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ఈ క్లాస్లో బికాస్ అనేది నేర్చుకుంటాం. బికాస్ అంటే ఎందుకంటే అని, ఎందుచేతనగా అంటాం కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకని ఒకడు ఒక పని ఎందుకు చేశాడు అని చెప్పడాన్ని మనం బికాస్ అనేది మనం చెప్తాం. రైట్, ఒక పని ఎందుకు చేశాడని చెప్పడానికి మనం బికాస్ అని చెప్పి మనం వాడతాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. రైట్, హీ went to the hotel. He went to the hotel because he was hungry. ఇప్పుడు చూడండి, ఎందుకు వెళ్ళాడు? he went to the hotel because he was hungry. వాడికి ఆకలిగా ఉంది కాబట్టి వెళ్ళాడు. కారణం చెప్తాను. ఒకడు ఎందుకు చేశాడు అని చెప్పడాన్ని మనం ఈ బికాస్ తోటి మనం చెప్తాం. రైట్, అలాగే ఈ సెంటెన్స్ చూడండి. హీ presented her a ring. Because he loved her. అతడు ఆ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఆ అమ్మాయికి రింగ్ ఇచ్చాడు, ఒక రింగ్ ప్రజెంట్ చేశాడు అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఫస్ట్ పని చేయాలి, పని చెప్పాలి. పని చేసిన తర్వాత ఆ పని చెప్పేసిన తర్వాత ఎందుకు చేశాడు అని చెప్పి మనం దాన్ని రాస్తాం అనమాట. ఫస్ట్ పని చెప్పేయండి, ఒక పని చేశాడు అని, ఎందుకు చేశాడు అని చెప్పి మీరు చెప్తారు. ఆ విధంగా మనం బికాస్ అనేది మనం వాడతాం అన్నమాట. అలాగే చూడండి, హీ ఓపెన్ ద ఫ్రిడ్జ్. అతను ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. బికాస్ హీ వాజ్ థర్స్టీ. వాడికి దాహంగా ఉంది. బికాస్ హీ వాజ్ థర్స్టీ. వాడికి బాగా దాహంగా ఉంది కాబట్టి వాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. కానీ ఫస్ట్ పని చెప్పాలి, తర్వాత ఎందుకు చేశాడో మనం చెప్పాలన్నమాట. రైట్. హీ వెంట్ టు గుంటూరు బికాస్ హీ వెంట్ టు గుంటూరు వెళ్ళాడు. ఎందుకని? హీ వాంటెడ్ టు మీట్ హిస్ ఫ్రెండ్. హీ వెంట్ టు గుంటూరు బికాస్ హీ వాంటెడ్ టు మీట్ హిస్ ఫ్రెండ్. ఆ విధంగా మనం ఎన్ని కావాలంటే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, అలాగే ఆమె ఐఎల్స్ రాసింది. ఎందుకంటే ఆవిడ ఫారెన్ వెళ్దాం అనుకుంటుంది. ఆవిడ ఐఎల్స్ ఎగ్జామ్ రాసింది. షీ రోట్ ది ఐఎల్స్ ఎగ్జామ్ బికాజ్ షీ వాంటెడ్ టు గో అబ్రాడ్. ఆవిడ విదేశాలకు వెళ్దామని చెప్పి అనుకుంటుంది అనమాట. రైట్. హీ వాజ్ డూయింగ్ యూట్యూబ్ వీడియోస్. లేకపోతే హీ డిడ్ యూట్యూబ్ వీడియోస్ బికాస్ హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ సబ్స్క్రైబర్స్. ఇట్లాగా ఫస్ట్ పని చెప్పండి, ఎందుకు చేశాడో చెప్పండి. రైట్, హీ ఓర్ ఏ కోట్. వాడు కోట్ వేసుకున్నాడు. హీ ఓర్ ఏ కోట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఇలా మనం చెప్తాం. అతను టీ తాగాడు ఎందుకంటే చాలా చలిగా ఉంది. ఎలా చెప్తాం? హీ డ్రాంక్ టీ బికాస్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్. బాగా చలిగా ఉంది కాబట్టి అతను టీ తాగాడు అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్, అలాగే అతను బయటకు వచ్చాడు, రూమ్ బయటకు వచ్చాడు ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాడు అని చెప్పి చెప్తాం. రైట్, హీ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ బికాస్ హీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఈ విధంగా మనం చెప్తాం. ఫస్ట్ పని చెప్పండి, ఎందుకు చేశాడో చెప్పండి. ఏంటి? రైట్, ఆడు డబ్బులు పోగొట్టుకున్నాడు కాబట్టి పిల్లవాడు ఏడ్చాడు అని చెప్తాం. ద బాయ్ క్రైడ్ బికాజ్ హీ లాస్ట్ ద మనీ. డబ్బులు పోగొట్టుకున్నాడు కాబట్టి పిల్లవాడు ఏడ్చాడు అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్, హీ బెట్ ద మ్యాన్ బికాస్ ద మ్యాన్ థ్రెటెండ్ హిమ్. వాడు ఈయన భయపెట్టాడు కాబట్టి ఈడు కొట్టాడు అనమాట. రైట్, ద బాయ్ త్రూ ద స్టోన్స్ ఎట్ ది మ్యాన్. బికాస్ because the boy became angry.
ఇట్లా మనం ఫస్ట్ ఒక పని చెప్పండి, దానికి కారణం మనం చెప్తూ ఉంటాం అనమాట. రైట్. అతను ఫస్ట్ క్లాస్ కోసం బాగా ట్రై చేశాడు అని చెప్తాం. అతను బాగా చదివాడు అని చెప్తాం. ఫస్ట్ చదివాడు అనేది పెట్టండి. హీ స్టడీడ్ హార్డ్ బికాస్ హీ వాంటెడ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. హీ స్టడీడ్ హార్డ్ బికాస్ హీ వాంటెడ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని పిలుస్తాం అనమాట. రైట్. అతను ఆయన ఇంట్లో ఎవరో వెళ్ళిపోయాడు, ఎవడో ఒకడు ఇంట్లోకి వచ్చేసాడు, అందుకని అతను పోలీసులకు ఫోన్ చేశాడు. ఎలా చెప్తాం? ఈ కాల్డ్ ద పోలీస్ బికాస్ సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ అని చెప్తాం. అతనికి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అతను పెళ్ళికి వెళ్ళాడు. హీ అటెండెడ్ ద మ్యారేజ్ బికాస్ హీ వాజ్ ఇన్వైటెడ్. వాడిని పెళ్ళికి పిలిచారు, అందుకని చెప్పేవాడు వెళ్ళాడు అనమాట. రైట్. వాడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి అతను ఒక చైన్ కొన్నాడు అంటాం. డబ్బులు బాగున్నాయి కాబట్టి ఫస్ట్ కొన్నాడు అని చెప్పాలి. హీ బాట్ ఏ గోల్డ్ చైన్ బికాస్ హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి ఒక చైన్ ఒకటాడు కొనుక్కున్నాడు అని చెప్పి. అతను పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి కొత్త డ్రెస్ కొనుక్కున్నాడు. హీ బాట్ ఏ న్యూ డ్రెస్ బికాస్ హీ వాంటెడ్ టు అటెండ్ ఏ మీటింగ్. ఇలాగ మనం బికాజ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. ఇక్కడ మీరు గ్రామర్ పరంగా చూస్తే చూడండి, బికాస్ హీ వాజ్ థ్రోయింగ్. ఈ బికాస్ తర్వాత మనకి సబ్జెక్టివ్ వెర్బులు వస్తాయి. బికాస్ హీ వాజ్ ఇన్వైటెడ్, బికాస్ హీ వాజ్ 30 అని వస్తుంది. మరి బికాస్ ఆఫ్ అంటే చూడండి ఎలా వస్తుందో. బికాస్ ఆఫ్ ఎట్లా వస్తుందో చూడండి. హీ wore a coat because of the rain. వర్షం వల్ల, బికాస్ ఆఫ్. ఇక్కడ బికాస్ ఆఫ్ తర్వాత మీకు సబ్జెక్టివ్ వెర్బులు ఉండవు, జస్ట్ ఒక పేరు మాత్రమే ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ద రెయిన్, బికాస్ ఆఫ్ ఇది రెయిన్. అట్లా బికాస్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం చెప్తాం అనమాట. రైట్. హీ అటెండెడ్ ద మ్యారేజ్ బికాస్ ఆఫ్ ది ఇన్విటేషన్. అది రైట్. షీ రోట్ ఐఎల్స్ బికాస్ ఆఫ్ హర్ డిజైర్ టు గో అబ్రాడ్. బికాస్ ఆఫ్ అనేటువంటి తర్వాత మనం ఎప్పుడు కూడా నౌన్ అనేది ఒక పేరు కింద మనం వాడుకుంటూ ఉంటాం అనమాట. రైట్. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని మనం చెప్తాం. కాబట్టి ఫస్ట్ ఏమో పని చెప్పాలి, తర్వాత ఎందుకు చేశాడు అని చెప్పి మనం చెప్పాలన్నమాట. రైట్. హీ వాక్డ్ ఆన్ ద రోడ్ లేకపోతే హీ వెంట్ ఆన్ ఫుట్ బికాస్ హీ హ్యాడ్ నో మనీ. వాడి దగ్గర డబ్బులు లేవు, అందుకని వాడు రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళాడు. హీ వెంట్ ఆన్ ఫుట్ బికాస్ హీ హ్యాడ్ నో మనీ అని చెప్పి మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియో కోసం చూసుకోండి. మళ్ళీ కొత్త వీడియో, కొత్త చాప్టర్ తోటి, కొత్త విషయాలతో మనం ముందుకు వద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మళ్ళీ మనం కలుస్తూ ఉందాం. గుడ్ డే టు యూ.